ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చేయి, వీధిలో కృష్ణయ్య అంటే విదేశాల వాళ్ళతో యుద్ధం వస్తే కృష్ణ పరమాత్మలా ధర్మపక్షాన్ని వహించి యుద్ధం చేయి. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. వంకరార్థాలు చెప్పి జాతిని పాడు చేయకూడదు. రాముడు కైకతో తగాదా వచ్చింది, ఇంట్లో ఆవిడే కదా పినతల్లి, త్యాగం చేశాడు. నువ్వే చూసుకోమా, నాకెందుకు వచ్చింది? ఆ త్యాగఫలం ఎలా ఉంది? 2 నెలలు తిరగకుండా భరతుడు కైక వచ్చి కాళ్ళ మీద పడ్డారు, నీ రాజ్యం నువ్వు తీసుకోవాలి. త్యాగఫలం ఎప్పుడు అంతే. అదే కృష్ణుడు శత్రువులతో యుద్ధం వచ్చింది, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం వచ్చింది, అందుకని ధర్మపక్షం వహించాడు. బలరాముడిలాగా తప్పించుకోలేదు, ధర్మపక్షం వహించాడు, సారథ్యం చేశాడు 18 రోజులు. ఖచ్చితంగా ఎన్ని రకాల ఉపాయాలతోనైనా పాండవులు గెలిచేలా చేశాడు. ఏదో రకంగా ధర్మం గెలవకపోతే మనం చెప్పుకుందుకు ఏముంటుందండి ఇక్కడ. అందుకని ధర్మపక్షం వహించి మనం యుద్ధం చేయాలి. ఊళ్ళోనైనా సరే తగాదా వచ్చింది, ధర్మపక్షం వహించాలి. చేతగాని వాళ్ళ కూర్చోకూడదు. మున్సిపల్ గారు ఉంటారు, కరణం గారు ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, ధర్మపక్షం వహించాలి. అధర్మంగా ఉన్నవాడికి పిలిచి చెప్పాలి. ఇక్కడ ఎవరి డబ్బులు ఇస్తే వాడికి సెటిల్మెంట్ చేసేయడం కాదు. ఇక్కడ ఏది ధర్మమో ఆ పక్షం